ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయింది ఏంటంటే గూగుల్ నాలెడ్జ్. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటున్నారు. ఇంటి పక్క వాళ్ళను, ఇంటి ముందర వాళ్ళని అడుగుతున్నారు. సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసేసుకుంటున్నారు. అండ్ ఈ ప్రాబ్లమ్ అన్నది ఇప్పుడు ఫర్టిలిటీలోకి కూడా వచ్చేసిందండి. చాలామంది ఎవరైతే పిల్లలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గూగుల్ తీస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు. లెట్రజోల్ టాబ్లెట్, క్లోమిఫెన్ సిట్రేట్ తీసేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు. సెల్ఫ్‌గా కిట్స్ చేసేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసేసుకుంటున్నారు. మరి ఇది కరెక్టేనా? దీంతో మరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్నది ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తానండి. ఐఎమ్ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈ గూగుల్ నాలెడ్జ్‌తో మనం సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది అది డాక్టర్స్ ఎప్పుడు కూడా అడ్వైస్ చేయరండి. బికాస్ ఏ టాబ్లెట్ ఎవరికి వాడాలి, ఎవరికి వాడకూడదు అన్నది గూగుల్‌కి తెలియదు. మీ బాడీకి ఏది పడుతుంది, ఏది పడదు అన్నది గూగుల్‌కి తెలియదు. గూగుల్ విల్ గివ్ యూ అందరికీ ఒకటే రిజల్ట్ ఇస్తది. మీరు 70 కిలోలు ఉన్నా సరే అది లెట్రజోల్ వాడమనే చెప్తది. మీరు 80 కిలోలు ఉన్నా లెట్రజోల్ వాడమనే చెప్తది. మీరు టామాక్సఫెన్ మీద ఉన్నా అది లెట్రజోల్ వాడమనే చెప్తది. దానికి మీ బరువు తెలీదు, BMI తెలీదు, మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ తెలీదు. మీరు ఫర్టిలిటీ రిలేటెడ్ ఏం తీసుకోవాలంటే అది చూపించేస్తది. క్లోమిఫెన్ వాడుకోండి, లెట్రజోల్ వాడుకోండి అని. చాలామంది కపుల్స్ని చూస్తున్నామన్నమాట. ఈ మధ్యలో మొన్న ఒక కపుల్ వచ్చారు. డే 16, డే 17 వచ్చారు. మేడం బాగా కడుపు నొప్పి ఉంది మేడం అని చెప్పి స్కాన్ చేసి చూసానన్నమాట. స్కాన్ చేసి చూసేసరికి 2 సైడ్స్ ఓవరీస్లో ఇటొక 2-3x, ఇటొక 2-3x పెరిగిపోయి ఉన్నాయన్నమాట. అంటే షీఈస్ బార్డర్ లైన్ OHSSలోకి వెళ్ళిపోతుంది పేషెంట్. నేను అదే అడిగాను, ఏమైందమ్మా, అసలు ఏం ట్రీట్మెంట్ వాడారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మేడం, లాస్ట్ ఒక 6 months బ్యాక్ వరకు ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఎప్పుడు మేడం దగ్గరికి వెళ్ళినా మా లోకల్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాము. అదే మేడం లెట్రజోల్ రాస్తున్నారు, దాని తర్వాత స్కాన్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు మేము స్కాన్స్కి కూడా వెళ్ళకపోతే 14వ రోజు 15వ రోజు కలిసి ఉండమని చెప్తున్నారు. సైకిల్ రాకపోతే మళ్ళీ సెకండ్ డే రమ్మంటున్నారు, మళ్ళీ ఇదే రాస్తున్నారు. ఒకవేళ లాస్ట్ మంత్ దగ్గర రాకపోతే డోస్ పెంచి రాశారు. అవన్నీ నేను చూశాను. మరి ఆ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి పోవడం దేనికి? అదే డేటు వచ్చినప్పటి నేనే మెడికల్ షాప్లో కొనుక్కొని వేసుకుంటే అయిపోతుంది కదా అని నేనే కొనుక్కొని వేసుకున్నాను మేడం. అదే లెట్రజోల్ ట్యాబ్లెట్ మేడం ఎట్లా రాస్తారో నాకు తెలుసు కదా, పాత ప్రిస్క్రిప్షన్ చూపించాను, ట్యాబ్లెట్లు కొనుక్కున్నాను, నేను వేసుకున్నాను అని చెప్పేశారనమాట. ఎంత సింపుల్గా వాళ్ళు చెప్పేశారో బాడీ అంత సింపుల్గా రియాక్ట్ కాలేదు. అక్కడ బాడీ OHSSలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు లెట్రజోల్ తీసుకున్నారు, క్లోమిఫెన్ తీసుకున్నారు, అది ఎక్సెసివ్ డోసెస్లో తీసేసుకున్నారు. లెట్రజోల్ 2 డేసే తీసుకున్నా మిగిలిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఎక్సెసివ్గా తీసేసుకున్నారు. అండ్ ఆ తయారైన సిస్ట్లు లాస్ట్ మంత్లో తయారైనాయో తెలీదు, అంతకుముందు మంత్లో తయారైనాయో తెలీదు, అవి అంతవరకు ఎంత పెరిగాయో తెలీదు. ఎందుకంటే ప్రతి మంత్ వాళ్ళు ట్యాబ్లెట్లు వాడుతూ పోయారు తప్ప ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు. కనీసం ఎగ్గు పెరుగుతుందా, ఎంతవరకు పెరిగింది రిలీజ్ అయిందా లేదా, ఇవేవి కూడా చెక్ చేసుకోలేదు. ఇంట్లో LH కిట్ చేసుకున్నారు, LH సర్జ్ వచ్చేసింది. కానీ సర్జ్ వచ్చాక కూడా కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ కాకపోవచ్చు, కార్పస్ లూటియల్ సిస్ట్ కూడా పెద్దగా పెరగవచ్చు. ఇవన్నీ కూడా గూగుల్ మీకు చెప్పదు, ఎందుకంటే ఎంత డీప్గా మీకు రీసెర్చ్ చేయాలని కూడా మీకు తెలియదు. సో అట్లాగా లాస్ట్ మంత్ది ఈ మంత్ అట్లా 3-4 months వాళ్ళు సెల్ఫ్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ పోవడం వల్ల ఈ డే 16కి వచ్చేసరికి ఈ మంత్ ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని ఈ మంత్ క్లోమిఫెన్ కూడా ఎక్సెసివ్ డోస్లో వాడేశారు వాళ్ళు. ఇవన్నీ కలిపేసి ఒక్కొక్క ఓవరీ ఇంత పెద్దగా అయిపోయిందనమాట. అటు 3-4 సిస్ట్లు, ఇటు 3-4 సిస్ట్లు. ఇట్స్ లైక్ అబౌట్ టు రప్చర్. ఇంకొద్దిసేపు అయితే ఆ సిస్ట్లు పగిలిపోయి షీ విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీ అనమాట. ఆ సిచ్యువేషన్కి వచ్చేసింది అనమాట. సో లెట్రజోల్ ఎప్పుడు వాడుకోవాలి, క్లోమిఫెన్ ఎంత వాడుకోవాలి, ఏ డోస్లో వాడుకోవాలి అన్నది అఫ్కోర్స్ మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో చూసే ఉంటారు. ఇంతే కదా మేడం రాశారు కదా, మేము కూడా తీసుకొని వాడుకోవచ్చు, ఆ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని అనుకోకూడదు. మీకు అంత డోస్ వాడిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీ ఫాలో అప్ చేసుకోవాలి, స్కాన్స్ చేసుకోవాలి. చేసుకొని అది పెరుగుతుందా లేదా, పెరగకపోతే ఏం చేయాలి, పెరిగితే ఎలా చేయాలి అనేది కంపల్సరీ ఫాలో అప్ చేసుకోవాలండి. గూగుల్ నాలెడ్జ్ని వాడి అట్లీస్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో అయితే అలాంటి గూగుల్ నాలెడ్జ్తో ఇప్పటివరకు మేము చూసిన పేషెంట్స్లో అందరికీ నెగిటివ్ ఎఫెక్టే వచ్చింది తప్ప సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అందరూ ఇంకా అడ్వర్స్గానే వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఎండప్ అయ్యారు. సో సెల్ఫ్ ట్రీట్మెంట్, గూగుల్ ట్రీట్మెంట్ అన్నది ఫర్టిలిటీలో అయితే చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ అన్నవి ఎంత మంచిగా పనిచేస్తాయో, పాజిటివ్గా పనిచేస్తాయో, మనం కరెక్ట్గా వాడకపోతే అవి అంతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో పేషెంట్ కూడా
హెచ్ఆర్టీ ట్యాబ్లెట్సే పెడుతున్నారు కదా మేడం, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రానే కదా, నేనే పెట్టుకుంటాను అని తనే సెల్ఫ్గా ఒక 2 months రాకుండా ఇంటి దగ్గర తీసుకున్నారు, వాడుకున్నారు. అండ్ షీ ఎండెడ్ అప్ విత్ థ్రాంబోఎంబాలిజం. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ అన్నది ఫర్టిలిటీలో చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఫర్టిలిటీలో మనం చాలా డెలికేట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాము. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయినా, ఐయుఐ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడైనా సరే మనం పేషెంట్ దగ్గర నుండి ఎక్కువ ఎక్స్ తీసుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్ ఓహెచ్ఎస్ఎస్లోకి పోకుండా కూడా కాపాడుతాము. ఇట్స్ లైక్ వీ విల్ బీ డీలింగ్ విత్ డబల్ ఎడ్జ్డ్ స్వార్డ్. దాంతో మేము డీల్ చేస్తూ ఉంటామన్నమాట. ఎగ్స్ ఎక్కువ రావాలి, అట్ ద సేమ్ టైం పేషెంట్ కూడా ఓహెచ్ఎస్ఎస్లోకి పోకూడదు. అట్లా పోకుండా మేము డీల్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు బ్యాలెన్స్. ఆ డిఫికల్ట్ టాస్క్ అన్నది మీకు గూగుల్లో ఎక్కడా తెలియదు. ఏ ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందర వాళ్ళు కూడా మీకు చెప్పరు. మీకు ఏ ప్రిస్క్రిప్షన్ చూసినా ఏ డోస్ ఎంత పెట్టాలి అన్నది తెలియదు. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ మీరు గూగుల్లో చూసి ఆ ట్యాబ్లెట్ తీసుకోవాలి, ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి అన్న సెల్ఫ్ ట్రీట్మెంట్ ఫర్టిలిటీలోనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి చేయకండి. ఎందుకంటే దానితో చాలామంది పేషెంట్స్ ప్రమాదాల బారిన పడ్డారు. ఎగ్స్ పెరిగిపోయి టార్షన్లోకి పోయి ఒక పేషెంట్కి అయితే ఓవరీ కూడా తీసేయాల్సి వచ్చింది. వాళ్ళు ఫర్టిలిటీ కోసం చూస్తున్నారు, ఎగ్స్ పెరిగిపోయాయి, ఓవరీ టార్షన్లోకి వెళ్ళిపోయింది అండ్ ఓవరీ మొత్తం తీసేయాల్సి వచ్చింది. ఇంకొంతమంది లాప్రోస్కోపీలో ఎండప్ అయ్యారు. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ అస్సలే చేసుకోకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మీకు ఇంకా ఏదైనా కన్సర్న్స్ ఉంటే మేము ఇట్లా చేసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ ఆన్లైన్ కన్సల్టేషన్ అవైలబుల్ ఉందా, ఎలాంటి కన్సల్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయని చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ.